ఓకే. దగ్గరికి రా బ్రో, పడవా నేను ఏం చెప్తారా. వెళ్తున్నాం గైస్. ఇక్కడికి టైం చూస్తే 11 అవుతుంది. నిద్ర పట్టట్లేదు, అలాగే తలకాయ బాగా నొస్తుంది అని బయటికి అయితే వచ్చాం టీ తాగడానికి. సో చూపిస్తా లొకేషన్ పోయాక. సో డోంట్ మిస్. ఈ గల్లీలో ఎనీ టైం ఉంటుంది అబ్బా ఫుడ్, చూడండి. హలో బాయ్. వస్తున్న దారిలో అయితే చింటూ బాయ్ ముందు నిల్చున్నాడు, మరి ఏం ప్రాబ్లం వచ్చిందో మురుగుతాడు. సో చూడండి, ఇక్కడ అయితే చిన్న గల్లీ, చాలా బండ్లు ఉంటాయి అన్నమాట. అసలు మొత్తం చుట్టూ మొత్తం బాయ్స్ హాస్టల్ ఉండడం వల్ల అయితే బండ్లు అయితే పుష్కలంగా ఉంటాయి ఇక్కడ. అండ్ ఉన్న ఇంత చిన్న గల్లీకి ఇన్ని బండ్లు ఉంటాయి, అసలు ఫోర్ వీలర్ అయితే ఇక్కడ తిరగలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎందుకు ఈ ప్రాబ్లం అనేసి అయితే మేము బండ్లు ఇంటికాంచెలు తీసుకురాలే, జస్ట్ ఇక్కడ వాక్ చేస్తూనే తిరుగుతాం అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా చాలా బండ్లు, అసలు ఆ గల్లీలోకి వెళ్ళలేము మనం, అట్లుంటుంది. ఇదే మా హాస్టల్ గల్లీ అన్నమాట. సో ఇక్కడ ఇంత చిన్న గల్లీలో కూడా తీసుకొచ్చి ఆటో పెట్టేశాడు. అండ్ చూడండి, ఇంత చిన్న గల్లీ అయినా అప్రాక్సిమేట్లీ చూడండి ఒక 10-15 బైక్స్ అయితే ఉండిపోతాయి అక్కడనే పెట్టాడు. అండ్ మా హాస్టల్ అయితే చూపిస్తాను పదండి. చూడండి వస్తుంది కదా, ఇదే ద లెజెండ్ బాయ్స్ హాస్టల్ అన్నమాట. సో హోమ్లీ ఫుడ్, 24 అవర్స్ వాటర్, ఫ్రీ వైఫై, 2-3 షేరింగ్. ఇదే కాకుండా మా అన్న ఇది లోన్స్ కూడా ఇప్పిస్తాడన్నమాట. చూడండి, హోమ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్. సో ఆల్ అబౌట్. సో సీ టు మై హాస్టల్. అండ్ ఈ టైం కదా, సో ఫుడ్ మొత్తం అయిపోతుంది. అయిపోయింది ఆల్మోస్ట్, ఏముంటుంది ఇక. ఆల్మోస్ట్ మాకు 10కే అయిపోతుంది అనమాట. ఇక్కడ దోశలు వేస్తారు మార్నింగ్ టైంలో. చూడండి, అక్కడ గ్రైండర్, అక్కడ వాషింగ్ మిషన్. చూడండి, చపాతి, టోటల్ అంత మొత్తం ఫుడ్ అయిపోతుంది ఈ టైంకి అయితే. ఎందుకంటే ఇక్కడ రూల్ అన్నమాట, జస్ట్ 10 లోపే అందరు తినేసేయాలి. ఇక లేట్ అయిన వారికైతే ఏం లేదు, జస్ట్ కర్రీ అయితే చాలా మిగులుతుంది. ఎందుకంటే అది తెలుసుగా ఎట్లుంటుందో కర్రీ, హాస్టల్ కర్రీస్. సో చూడండి, లాస్ట్కి అయితే పెరుగు కూడా అయిపోయింది. బ్యాడ్ లక్, అదైనా తాగుదాం అనుకున్నాం. ఇదండి సంగతి. ఇక పైకి వెళ్ళాలి, 4th ఫ్లోర్, చాలా కష్టం. అందుకే మా వాడు ఫస్టే వాటర్ తాగుతున్నాడు, అలసట వస్తుందేమో అనేసి. ఇదండి కథ. ఇక వెళ్ళాలి. ఇదేంటి మరి 4 సంగతులు? ఫ్లోర్లు ఎక్కే వరకు అబ్బో నా వల్ల కాదు. ఫ్లోర్కి లైట్ ఉంటుంది అన్నమాట. నేను వీడియోలో లైట్ కనబడదామని పెడితే ఆవిడ ఆఫ్ చేస్తున్నాడు. మాదైతే 6th ఫ్లోర్, 6th 4th ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట. అరే ఆగు బ్రో. 4th ఫ్లోర్ ఎక్కడానికైతే తిన్నాక మాకు అరిగిపోతుంది. కరిగిపోదు. మేమంతా రోడ్డు మీద అంతా తిరిగింది ఒక లెక్క అయితే, మా రూమ్కి వెళ్ళడానికి అయితే ఇంకో పెద్ద లెక్క. చాలా చాలా అలసిపోతాం పైకి వచ్చే వరకు అయితే. లైట్ అయితే ఆఫ్ చేసి ఉంచారు వీళ్ళు, నేను ఆన్ చేశాను, మళ్ళీ ఆఫ్ చేస్తాడు. సో గైస్, ఈ విధంగా ఉంది. దిస్ ఇస్ మై రూమ్. చూడండి, అక్కడ మా బట్టలు ఉంటాయి అన్నమాట.